మీరు మరింత అందంగా అలాగే మీ యొక్క ఫేస్ అనేది గ్లోయిగా స్కిన్ వైటనింగ్ కోసం చూస్తుంటే గనక మీరు రైట్ ప్లేస్‌కి వచ్చేసారు. ఈ రెమెడీ ఖచ్చితంగా మీరు ట్రై చేసేసేయండి. వీడియో చూస్తుంటే లైక్ హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి స్కిన్ వైటనింగ్ అనమాట. అందంగా కనపడాలని అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ మనము డైలీ ఇలాంటి కేర్ అనేది మనం తీసుకోలేం కాబట్టి ఎప్పుడైనా వారానికి ఒకసారన్నా నేను చూపించే ఇలాంటి రెమెడీస్ మీరు వాడుతూ ఉంటే గనక ఆహ్, మనకి ఎక్స్టర్నల్‌గానే మనం కేర్ తీసుకుంటూ ఉంటాం కదా! అంటే స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు ఇలాంటి రెమెడీస్ కూడా వాడుతూ ఉంటే డీప్‌గా పోర్స్‌లో ఉన్న మురికి పోతది. అలాగే పింపుల్స్ ప్రాబ్లమ్ లేకుండా స్కిన్ అనేది చక్కగా మురికి పట్టింది మురికంతా వదిలి స్కిన్ అనేది చక్కగా తెల్లగా రావటానికైనా అలాగే ఇలాంటి రెమెడీస్ అన్నీ వాడటం వల్ల నేను గమనించింది ఏంటి అంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఆ ఒక స్కిన్ వైటనింగ్‌కే కావచ్చు, స్కిన్ ఒక మొత్తం ఈ యొక్క ఫేస్ మొత్తం మంచి గ్లోగా రావాలన్నా, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్న ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతది కాబట్టి, ఆ రెమెడీ ఏంటో మనం చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? ఈ సమ్మర్‌లో మనొక్క స్కిన్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి నేను ఏం వాడుతున్నాను అంటే గనక మామా ఎర్త్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఇందులో మనకి ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి విటమిన్ సి, టర్మరిక్ ఉంటది. అండ్ ఎస్‌పీఎఫ్ తెలుసా మీకు 50 పిఏ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉంటది. సో, విటమిన్ సి ఉండటం వల్ల మనొక స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్‌గా ఉంటది. అండ్ టర్మరిక్ ఉండటం వల్ల నేచురల్ గ్లో అనేది వస్తూ ఉంటదనమాట. అస్సలు మనము అప్లై చేసేటప్పుడు నాన్ స్టిక్కీ ఫార్ములా ఉంటది. సూపర్ లైట్ వెయిట్ ఉంటది. అండ్ అలాగే వైట్ కాస్ట్ అనేది అస్సలు ఉండదు. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ అబ్జార్బ్ కూడా చేసేస్తూ ఉంటుంది. మంచి గ్లో అయితే గనక మనం అప్లై చేసిన వెంటనే చూడగలుగుతున్నాము. అండ్ అలాగే ఇది సేఫ్ సర్టిఫైడ్ అండి. హ్యాపీగా మీరు ఎవ్రీడే యూజ్ చేసేయొచ్చు. మనకి ఎటువంటి ప్యాచెస్ అనేవి లేకుండా ఈజీగా బ్లెండ్ అవుతుంది. సూపర్ లైట్ వెయిట్ కూడా ఉంది. సో, మామా ఎర్త్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్. మీరు ఈ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయాలి అనుకుంటే గనక నా కోడ్ యూజ్ చేయండి. SRIVIDYA20 యూజ్ చేస్తే గనక మీకు 20% ఆఫ్ అనేది మామాఎర్త్ వెబ్‌సైట్ గాని, యాప్‌లో కూడా మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో, మనకి మామాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, నైక్యా, ఫ్లిప్‌కార్ట్, పర్పుల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ అలాగే మన దగ్గరలో ఉన్న స్టోర్స్‌లో కూడా ఉంటూ ఉంటది. మీరు గనక చూస్తే గనక తప్పకుండా కమెంట్ చేసేసేయండి. అండ్ అలాగే మీరు ఈ ప్రొడక్ట్ గనక పర్చేస్ చేస్తే గనక మీ ఆర్డర్ మీద ఒక ట్రీని కూడా ప్లాన్ చేస్తారు. 2025 లోపు ఒక 1,000,000 ట్రీస్‌ని ప్లాన్ చేయాలని ఒక మంచి గుడ్‌నెస్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ మాకెంతో అవసరం అండి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళ ఒక ఇన్‌పుట్‌ని ఇంకా ఇంప్రూవ్ చేయటానికి, అలాగే అప్‌గ్రేడ్ చేసుకోవటానికి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఇంకా మంచి మంచి రీసెర్చెస్ చేస్తూ, ఇన్నోవేషన్ చేసుకుంటూ బెటర్ క్వాలిటీ కోసం మీ ఫీడ్‌బ్యాక్ ఎంతైనా అవసరం. తప్పకుండా ఫీడ్‌బ్యాక్ చేయండి. ఇంతకీ మీకు ఈ ప్రొడక్ట్ కావాలంటే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, వెంటనే పర్చేస్ చేసుకొని ఈ సమ్మర్‌లో మీ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ రెమెడీకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే గనక బేసన్, శనగపిండి అంటాం కదా! సో, అది చాలామంది శనగపిండిని ఆడించుకుంటారు ఇంట్లోనే. అది ఇంకా చాలా మంచిది. సో, నాకు అవైలబిలిటీ లేక నేను మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకున్న ఈ యొక్క శనగపిండిని వాడుతున్నాను. సో, ఇదైతే కనుక మనం 1 స్పూన్ అనేది తీసుకుంటున్నానండి. సో, ఫేస్‌కి, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది మీరు తీసుకొని నేనైతే కనుక 1 ఫుల్ స్పూన్ అనేది నేను తీసుకుంటున్నాను. సో, మనకు తెలిసినట్టుగా శనగపిండి చాలా బాగా హెల్ప్ అవుతది. యాక్చువల్లీ చాలామందికి ఒక హెయిర్ అనేది ఫేస్ మీద ఎక్కువగా వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్‌వాంటెడ్ హెయిర్ అనేది ఉంటది ఫేస్ మీద. అది పోవటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుద్ది శనగపిండి. సో, అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. అలాగే మనకి ఫేస్ మీద ఎక్కువగా ఆయిల్ లేకుండా, పింపుల్స్ రాకుండా, మనకి ట్యాన్ రిమూవ్ చేయటానికి, మురికి ఏదైనా ఉంటే పోవటానికి, అలాగే స్కిన్ని చక్కగా గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ అయితే కనుక ఇక్కడ హనీ తీసుకుంటున్నానండి. సో, హనీ కూడా మనము ఒక 1/2 స్పూన్ అనేది తీసుకోవాలి. సో, నేను మామూలుగా అప్రాక్సిమేట్‌గా వేసేసుకుంటున్నాను. సో, ఒక 1/2 స్పూన్ అయితే తీసుకోండి. హనీ కూడా మంచి మాయిశ్చరైజ్ చేస్తది స్కిన్‌ని. అలాగే పోర్స్ ఉంటాయి కదా మన స్కిన్ మీద, అవి కూడా క్లీన్ చేస్తదనమాట.
నెక్స్ట్ కొంచెం నేను టర్మరిక్ అనేది తీసుకుంటున్నాను. సో హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళకి టర్మరిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను లెమన్ జ్యూస్ తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను నిమ్మకాయ నుంచి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అలా అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. సో అందుకని నేను బాటిల్లో చూపిస్తున్నాను. సో ఇది కూడా నేను ఒక 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. సో ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ అయితే కనుక అన్నీ ఇంతే. సో క్వాంటిటీస్ అయితే కనుక మీరు ఫేస్కి నెక్కి అయితే కనుక ఇంకొంచెం ఎక్కువగా తీసుకుని లైక్ మీకు తెలిసిపోతుంది కదా, సో అలా యాడ్ చేసేసుకోండి. అండ్ మనకి దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. సో మన కన్సిస్టెన్సీ అనేది బాగా రావటానికి కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో లెమన్ అయితే కనుక ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. సో 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. సో నేను ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని సో కన్సిస్టెన్సీ అయితే కనుక కొంచెం థిక్గా కాకుండా లైక్ మనకి ఫేస్కి అప్లై చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. సో కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి. సో మనకి రెమెడీ అయితే కనుక రెడీ అయిపోయింది. సో వీటి యొక్క ప్రాపర్టీస్ కూడా నేను మాట్లాడతాను. అండ్ మీరు వీడియో ఫస్ట్ నుంచి చూస్తే కనుక నేను మీకు చూపిస్తాను. ఒక రిజల్ట్స్ అనేది కూడా లైవ్ రిజల్టే నేను మీకు చూపిస్తానండి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే కనుక ఫేస్కి నేనైతే అప్లై చేసుకుంటాను. సో అప్లై చేసుకుని నేను మీకు చూపిస్తాను. ఒక మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ అప్లై చేయకముందు నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో. సో డైలీ మనము జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న లైక్ అంత ఎక్కువగా మనకి డీప్గా మనకి ఒక డర్ట్ కానీ ట్యాన్ కానీ అంటే మురికి జిడ్డు ఇవన్నీ అంత త్వరగా పోవు. ఇలాంటి రెమెడీస్ వాడితేనే మనకి చక్కగా కొంచెం స్కిన్ ఫేస్ అనేది కూడా కొంచెం లైటన్ అవ్వటానికి గ్లో అవ్వటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ యొక్క రెమెడీ గురించి చెప్పాలి అంటే కనుక పింపుల్స్ రాకుండా మంచి బాడీ స్క్రబ్లా కూడా హెల్ప్ అవుతూ ఉంటుందండి ఈ రెమెడీ అయితే కనుక. అండ్ న్యాచురల్ గ్లో వస్తుంది. ముఖం మీద ఎటువంటి మచ్చలు ఉన్నా అవన్నీ పోవటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అండ్ మెయిన్గా మనకి ఎన్విరాన్మెంట్ వల్ల మనం బయటకు వెళ్ళిన ఈ పొల్యూషన్ వల్ల మన ఒక ఫేస్ మీద కూడా ఎక్కువ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెమెడీస్ అనేవి మనము వాడుతూ ఉండటం వల్ల లైక్ త్వరగా మనకి ఏంటి అంటే మచ్చలు ఇవన్నీ పోవటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో మనం లెమన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే పోతాయి అన్నమాట. అండ్ ఇన్స్టెంట్గా మనకి మంచి బ్రైట్నింగ్ చేస్తుంది. స్కిన్ని డల్నెస్ లేకుండా మంచి గ్లోయిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాక్ వల్ల మెయిన్ అదేనండి. సో ఇలా మనం మొత్తం అంతా ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి. సో ఇలా మనం అప్లై చేసేసుకుని ఒక 10 to 15 minutes కొంచెం మనకి డ్రై అయిపోతుంది ఎండిపోతుంది అన్న టైంలో మనం చక్కగా దీన్ని బాడీ స్క్రబ్లా కూడా వాడచ్చు. అంటే కొంచెం ఎండిపోయిన తర్వాత మనము చిన్నప్పుడు పిల్లలకి మనం నలిగి ఎలా పెడతాము కొంచెం రబ్ చేస్తాం కదా. సో అలా రబ్ చేయటం వల్ల ఏదైతే ముఖం మీద ఒక అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో ఏ ప్లేసెస్లో ఉంటుందో సో ఆ ప్లేసెస్లో కొంచెం మనం స్క్రబ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అనే కాదు మొత్తం ఫేస్ అంతా కూడా మీరు చక్కగా ఒకసారి స్క్రబ్ చేసేసుకుంటే ఒక అన్వాంటెడ్ హెయిర్ అనేది పోతుంది. అలాగే పోర్స్లో ఉన్న ఒక మురికి లైక్ డర్ట్ ఇలాంటివన్నీ పోవటానికి హెల్ప్ అవుతాయి. సో దానివల్ల మనకి పింపుల్స్ యాక్నీ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. డీప్గా క్లీన్ చేస్తుందండి ఈ యొక్క రెమెడీ అనేది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకుని ఒక 10 minutes అలా ఉంచుకున్న తర్వాత జస్ట్ మామూలుగా స్క్రబ్ చేసేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. సో ఏం హాట్ వాటర్ అలా ఏమీ అవసరం లేదు. సో అలాగే నేను ఉంచుకున్న తర్వాత ఇలా కొంచెం స్క్రబ్ చేస్తున్నాను అనమాట. దానివల్ల మనకి చక్కగా బాగుంటుంది. కొంచెం ఇంకా మంచి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వాష్ చేసుకున్న తర్వాత చూసారా నేనైతే బాత్ చేసి వచ్చేస్తానండి. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ నాకు చాలా మంచి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫస్ట్కి ఇప్పటికి చూస్తే నాకు ఫేస్లో నేను చాలా మంచి డిఫరెన్స్ అయితే చూశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారు కదండి, మీ దగ్గర ఒక్క 15 నిమిషాలు టైం ఉంటే గనక అన్ని మన ఇంట్లోనే ఉంటాయి. చక్కచక్క తయారు చేసేసుకోవటం, ఎక్కడికి బయటకి పార్లర్కి వెళ్ళి చేపించుకునే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం తయారు చేసుకుని ఇలా అప్లై చేసుకుంటాం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. ఫేస్ కూడా చాలా ఫెయిర్గా ఉండటానికి, స్కిన్ వైట్నింగ్ అవ్వటానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ రెమెడీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి అలాగే నాకు కమెంట్ బాక్స్లో కూడా మీ రిజల్ట్స్ షేర్ చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి.